హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేశారంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. నేను చేసే రెసిపీస్ కానీ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. షేర్ చేశారంటే ఎక్కువ మందికి వెళ్తుంది, ఎక్కువ వ్యూవర్స్ చూడగలుగుతారు. ఓకేనా? ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నాం అంటే వంట ఏం చేయట్లేదు, ఒక చిన్న స్మాల్ రెసిపీనే, మసాలా రెసిపీ. గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా ఎలా చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం. ఒక 1/4 కిలో ధనియాలు, 1/2 కిలో మైనా వేసుకుంటే సరిపోతాయి. మరీ బ్లాక్ కలర్ కాకుండా కొద్దిగా ఫ్రై అయితే చాలు. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. వీటిని లైట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 10 నుంచి 15 లవంగాలు, చెక్క ఒక పెద్ద 2 వేసుకోండి, ఒక 10 యాలకులు, స్టార్ పువ్వు ఒకటి, జాపత్రి ఒక 2, బిర్యానీ ఆకు ఒకటి పెద్దది వేసేసుకొని కొద్దిగా అది వేడెక్కితే చాలు, సిమ్లో పెట్టేసి వేడి చేసుకుందాం. ఓకే, ఫ్రై అయిపోయింది. నేను ఇప్పుడు దించేసుకుంటాను. దీన్ని చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకున్నాం. 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. ఇది ఆయిల్ లేకుండానే వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న టీ స్పూన్ సైజుకి సోంపు పెద్దగా ఫ్రై అవ్వక్కర్లేదు, స్టవ్ కట్టేసుకుని అదే వేడి మీద ఫ్రై చేసుకుంటాను. మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఈ వేడి మీదనే సోంపు కూడా ఫ్రై అయిపోయింది చూడండి. కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది. కొద్దిగా ఆరిన తర్వాత మనం మిక్సీ వేసేసుకుందాం పౌడర్. మనకి ఇప్పుడు మిర్చిను సోంపు చల్లగా అయిపోయాయి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. బాగా చల్లగా అయిన తర్వాతనే చేసుకోవాలి. చేద్దునా 10 సార్లు అడుగు. ఇలాగ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు చెక్క వేస్తున్నాను. చెక్క కొంచెం మెత్తగా అయిన తర్వాత తిప్పి మళ్ళీ ధనియాలు వేసుకుందాం మనం. చెక్క, యాలకులు, లవంగం, జాజికాయ వేసాను. ఫైన్ పేస్ట్ చేసుకుందాం దాన్ని. ఓకే, పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ధనియాలు వేసేసుకుందాం ఇందులో. ఓకే, ఇలాగ ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఆరిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది. ఈ గరం మసాలాని మనం నాన్ వెజ్కి, వెజ్కి రెండిటికి యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఆమ్లెట్స్కి కూడా దీన్ని యూస్ చేస్తాను. బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే అంటే పులుసు కూరలకు కానీ, నార్మల్గా ఇప్పుడు గుత్తి వంకాయ, పొటాటో ఇవన్నీ చేసుకుంటాం కదా, అలాంటి వాటికి కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే గ్యారంటీ ఇస్తాను ఈ టేస్ట్కి. ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది. వేసి చూడండి, కూరల్లో వేయండి, టేస్ట్ ఎలా ఉంది వేసిన తర్వాత అనేది నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
ఇంకా వేరే ఏదైనా కొత్తగా మీకు రెసిపీస్ కావాలి అనుకునేవాళ్ళు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ కానీ లేదంటే మెయిల్ ఐడి ఇచ్చున్నాను, దానికి మెయిల్ చేసినా కూడా మ్యాక్సిమం నేను మీకు మీరు చెప్పిన రెసిపీని చేసి మీకు వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.